ప్రైజ్ ద లార్డ్. కుటుంబములో తల్లిదండ్రుల ప్రభావము పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులే పిల్లలకి మొదటి గురువులు అని సమాజంలో ఒక నానుడి ఉంది. అయితే నేటి సమాజంలో తల్లిదండ్రులు సమాధానంగా ఉండకుండా పిల్లల ముందే భయంకరంగా గొడవలేసుకుంటూ వాళ్ళ యొక్క మానసిక స్థితిని దెబ్బతీస్తూ ఉన్న పరిస్థితుల్లో నేడు మనం ఉంటున్నాం. అయితే కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన అనేది కలిగి ఉన్నప్పుడు అపవాది కార్యాలు లయపరచబడతాయి. ఎందుకంటే కుటుంబము అనేది పరలోక రాజ్యానికి ఒక సాదృశ్యంగా మనం చూస్తాం. భార్యాభర్త బిడ్డలు సంతోషంగా ఉన్నప్పుడు అదొక చిన్న పరలోకంలాగా ఉంటుంది. కానీ అపవాది భార్యాభర్తల నడుమ భయంకరమైన సమస్యలను పెట్టి చిన్న విషయాలను గోరంత విషయాలను కొండంతగా చేసి డైవర్స్ దాకా తీసుకొని వెళ్తూ కుటుంబంలో నెమ్మది లేకుండా పిల్లల్ని ఎంతగానో మానసికంగా దెబ్బతీస్తున్న పరిస్థితులు నేటి సమాజంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకుందాం. ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో మన తలంపుల్లో ఉంటుందో అపవాది కార్యాలకు మన ఆలోచనలు తావివ్వదు. భార్యాభర్తలు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగినప్పుడు బిడ్డలు ఎంతో ఆనందంగాను ఆరోగ్యకరంగాను ఉంటారు. ఎందుకంటే నా జీవితంలో మా తల్లిదండ్రులైన దైవ సేవకులు జోసెఫ్ కొండయ్య గారు, అదేవిధంగా సుమతి జోసెఫ్ గారు ఒకరి ఎడల ఒకరు ఎంతో ప్రేమతో అనురాగంతో వారు ఐక్యతతో వారు ఉంటున్నప్పుడు మేము ఎంతో ఆనందించేవారిని. మా 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 యొక్క వివాహాల విషయంలో కూడా అటువంటి ఆనందాన్ని కలిగి ఉండాలని మేము నేర్చుకున్నాం. కాబట్టి మీరు కూడా మీ బిడ్డల ముందు గొడవలేసుకుంటూ ఉండకుండా జాగ్రత్త కలిగి మీ కుటుంబాలను కట్టుకోండి. దేవునికి ప్రతిరోజు మిమ్మల్ని అప్పగించండి. ఒకవేళ మీ కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు. కాబట్టి మీరు తప్పక ప్రార్థించండి, కుటుంబాన్ని కట్టుకోండి, బిడ్డల యొక్క భవిష్యత్తును కాపాడండి. గాడ్ బ్లెస్ యూ.